భారతీయ జనతా పార్టీలోకి పలువురు వైద్యులు, కార్యకర్తలు గురువారం చేరారు. వారికి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన 35 మంది కార్యకర్తలతో పాటు పలువురు వైద్యులు బీజేపీలో చేరారు. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులు దేవుడు బాబు, ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీలో చేరడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పరశురాం రాజు, సుహాసిని, కాళ్ళ ఆదిబాబు, గునుపూడి అరుణ్ బాబు తదితర నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి నార్త్ నియోజకవర్గంలో నివసిస్తున్నటువంటి ప్రముఖమైన డాక్టర్సు, అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనితీరు బట్టి ఎప్పుడూ కూడా రాజకీయాల్లోనికి లేనటువంటి వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వటము చాలా మాకు సంతోషదాయకము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరశురామరాజు గారు, మా జిల్లా అధ్యక్షులు వారు, అట్లాగే మా స్పోక్స్ పర్సన్ భారతీయ జనతా పార్టీ సుహాసిని ఆనంద్ గారు, అట్లాగే సురేష్ బాబు గారు, నార్త్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సురేష్ బాబు గారికి, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసిన డాక్టర్ దేవుడు బాబు గారు, వారు 75 సంవత్సరాలు, సుమారు 48 సంవత్సరాల నుంచి ప్రజలకి అత్యంత తక్కువ డబ్బుతోటి, అంటే ₹2 ఫీజు తీసుకొని వారు సర్వీస్ చేస్తున్న విషయము నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వటం అంటే మాకు చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. అట్లాగే డాక్టర్ కె బాలమురళీకృష్ణ గారు, ఆయన కూడా ఎంఎస్ జనరల్ సర్జరీ వారు డాక్టర్ గారు, అట్లాగే కె చంద్రమౌళి గారు, వారు కూడా డాక్టర్ గారు, అట్లాగే డాక్టర్ కె సుదర్శన రావు గారు, వారు ప్రముఖమైన డాక్టర్ వారు కూడా. అట్లాగే ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ బి శివప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, ఇంకా మిగిలిన డాక్టర్సు, వారితో పాటు వారు ఫ్యామిలీ మెంబర్సు, వారు మిత్ర బృందము, అట్లాగే వారిని అభిమానించేవారు కూడా ఈరోజు రావటము, మాకు నార్త్ నియోజకవర్గంలో వారు జాయిన్ అవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీని అంతటికీ కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరి భారతీయుడిని కూడా సగర్వంగా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ పేరు మారుమోగుతున్న పరిస్థితుల్లో, అట్లాగే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో మొన్నే చూసాము భారతీయ జనతా పార్టీ అత్యంత అద్భుతమైన విజయం సాధించిందో. ఇది ఒక్కటే కాకుండా ప్రజలకి సేవ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇంత వయసులో ఉన్నప్పటికీ కూడా వారు కూడా మా వంతు సహాయ సహకారాలు ప్రజలకి అందించాలి పార్టీ పరంగా అనే ఉద్దేశంతో వారు వచ్చి జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారాలు మేము తెలియజేసుకుంటున్నాము. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల పక్షాన్ని, ప్రజలకి మేలు చేయటానికి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో అదే విధమైన కార్యక్రమాలు చేపడతాము. ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయ్యి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలను మనం కూడా గుర్తించి పార్టీని బలోపేతం చేయవలసిందిగా నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు బీజేపీ అంటే ఎప్పుడో చిన్నప్పటి నుండి నా పరిచయం అంటే నేను 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా అక్కడ జనసంఘ్ పార్టీ అని ఒకటి అనకాపల్లిలో పివి చలపతి గారి ఆధ్వర్యంలో జరిగేది. అప్పుడప్పుడు నేను 9th క్లాస్ ఆ టైంలో కొంచెం ఆదర్శ సేవకుడు వెళ్ళేవాడిని. కానీ వైద్య వృత్తిలో చేరిన తర్వాత అదంతా ఆపేసి మనసులో మాత్రం అలా ఉండింది. కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో ఒక బలమైన నాయకత్వము, ఒక స్పష్టమైన అభివృద్ధి మరియు దేశభక్తి గల ఏకైక పార్టీ అని నేను నమ్మి ఉన్నాను. అంచేత నేను ఆ పార్టీలో చేరడం జరుగుతుంది. దీనికి సహకరించిన పెద్దలు, మిత్రులు, కుటుంబ సభ్యులకు నాకు హృదయపూర్వక నమస్కారం.